నథింగ్ టు వరీ. డాక్టర్ గారు, డాక్టర్, అమ్మకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. దాదాపు కోమాలకు వెళ్ళిపోయిన పేషెంట్ సడన్ గా ఇలా స్పృహలోకి రావడం అనేది మిరాకిల్ అనే చెప్పాలి. థాంక్ గాడ్. థ్యాంక్స్ చెప్పాల్సింది దేవుడి కాదండి, ఇదిగో ఈ దేవతకి. అమ్మా పల్లవి, ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా ఎవ్వరం కూడా ఒక్క చుక్క రక్తం ఇవ్వలేకపోయాం. కానీ నువ్వు కన్న బిడ్డలాగా తనకి రక్తం ఇచ్చావమ్మా. ఇప్పుడు తన కోసం అమ్మవారిని మొక్కుకొని ఆవిడ ఆశీర్వాదంతో ఆ తల్లిని బతికించుకున్నావు తల్లి. తాతగారు అని నోరారా పిలుస్తావు. తాతగారుగా నేను నీకెప్పుడూ ఏమీ ఇవ్వలేదమ్మా. నీ తాతకి నువ్వొక గొప్ప వరమిచ్చావమ్మా. ఒక గొప్ప వరమిచ్చావు. నా ఇంటి దేవత నాకు దక్కించావమ్మా. అయ్యో, అలా అనకండి తాతగారు. అలాంటి గొప్ప ఆవిడ్ని అమ్మ అని పిలుస్తున్నాను, తాతగారు అని మిమ్మల్ని పిలుస్తున్నాను. ఈ అదృష్టం కంటే ఇంకేం కావాలి? నాకది చాలు. చరణ్, చాలా థ్యాంక్స్ చరణ్. గుడిలో నువ్వు నా కండగా నిలబడకపోతే నేను మొక్కు చెల్లించుకునేదాన్ని కాదు, అమ్మని దక్కించుకునేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్. హే, ఇట్స్ ఓకే. అయ్యో నాన్న, ఏమి నాన్న? ఏమైందయ్యా? అమ్మా, నువ్వు నాన్న చూస్తుండమ్మా, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. తొందరగా గుండమ్మని ఎవరో కాల్చడం నీకు మంచిదైందన్నా. లేదంటే నిన్ను చావగొట్టైనా నిజం చెప్పించేది. అప్పుడు నీకు డబ్బులు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా వచ్చిండేవి కాదు. ఒక రకంగా ఇది నీకు లక్కే. నేను ఆలోచిస్తుంది పేమెంట్ గురించి కాదురా. అసలు ఆ గుండమ్మని ఎవరు కాల్చారు, ఎందుకు కాల్చారు? అవునన్నా, నువ్వు అంటుంటే నాకు కూడా డౌట్ వచ్చింది. అసలు ఆ కాల్చిన వాళ్ళు గుండమ్మని కాల్చారా, లేకపోతే నిన్ను కాల్చారా? మమ్మీ ఫోకస్ చేస్తే ఏమైనా కనుక్కోగలదు, ఎవరెక్కడున్నారో తెలుసుకోగలదు. కొంచెం ఉంటే గుండమ్మతో తన కూతురెవరో చెప్పేసేవాడివి కదా. చెప్పకపోతే చంపేసుండేది. లక్కీగా సేవ్ అయిపోయాను. అయితే ఆ గుండమ్మ కూతురెవరో చెప్పు. అప్పుడే చెప్పనని ఎప్పుడో చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు చెప్పి తీరాలి బాలరాజు. ఏంటి
డిమాండ్ చేస్తున్నావా? చెప్పకపోతే చచ్చిపోతావు బాలరాజు. ఏంటి చచ్చిపోతానా? అంటే మీ అమ్మ కూతురు కలిపి నన్ను చంపేస్తారా? ఇక్కడే చంపేస్తారా? ఈ డెన్లోనే పూర్తి చేస్తారా? చంపేయండి, పూర్తి చేయండి. నేను చస్తే గుండమ్మ కూతురు ఎవరో మీకెప్పటికీ తెలియదు. గుండమ్మ కూతురెవరో నువ్వు చెప్పకుండా చస్తే నాకొచ్చే నష్టమేంటి బాలరాజు? నువ్వు బతికుంటే ఏదో ఒకరోజు ఆ గుండమ్మకి దొరికిపోతావు. దానికి నిజం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు దాని కూతుర్ని కిడ్నాప్ చేయించింది నేనే అన్న విషయం బయటకొస్తుంది.